పార్ట్ 1 లెసన్ 1 పాఠం 1 కఠిన్ శబ్దార్థ్ అంటే కఠినమైనటువంటి పదాలు. యహ్ యహ్ అంటే ఇంగ్లీష్లో దిస్, టిహెచ్ఐఎస్ దిస్, ఇది, ఈ అని అర్థం. అదొకటే కాకుండా యహ్ అంటే హీ, ఇతను, షీ, ఈమె అనే అర్థాలు కూడా హిందీ భాషలో యహ్ అంటే మనం తెలుసుకోవాలి. యహ్ అంటే దగ్గరగా ఉన్నటువంటి విషయాలకి యహ్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. యహ్ అంటే ఇది, ఇతను, ఈమె, ఈ అనేటువంటి అర్థాలు వస్తాయన్నమాట. ఇంగ్లీష్లో అయితే దిస్, దిస్, హీ, షీ అనే పదాలు దీనికి అర్థాలుగా చెప్పుకోవాలి. యహ్ అంటే ఇది, ఇతను, ఈమె, ఈ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ వహ్. వహ్ అంటే ఇంగ్లీష్లో దట్, టిహెచ్ఏటి, దట్, అది, ఆ. ఇంతేకాకుండా హీ, అతను, షీ, ఆమె అనేటువంటి అర్థాలు కూడా వహ్ అనే పదానికి వస్తాయన్నమాట. వహ్ అంటే అది, ఆ, అతను, ఆమె అంటే దూరంగా ఉండేటువంటి విషయాలకు ఇవి దీని అర్థాన్ని ఉపయోగించాలి. వహ్ అంటే అది, అతను, ఆమె. ఇందాక వచ్చేవి హీ, షీ అంటే ఇందాక యహ్ చెప్పుకున్నప్పుడు హీ అంటే ఇతను అని చెప్పాం, షీ అంటే ఈమె అని చెప్పాం. కానీ ఇక్కడ దూరంగా ఉన్న సందర్భంలో హీ అంటే అతను, షీ అంటే ఆమె అనే అర్థం వచ్చే విధంగా ఇక్కడ ఉపయోగించాలి వహ్ని. వహ్ అంటే మనకి అది, ఆ, అతను, ఆమె. ఇక్కడ హీ, షీ అంటే అతను, ఆమె అని అర్థం తీసుకోవాలి. సరే, నెక్స్ట్ క్యా, వాట్, ఏమిటి. క్యా అంటే ఇంగ్లీష్లో వాట్ అనే పదం ఉపయోగిస్తాం, తెలుగులో ఏమిటి అనే అర్థం వస్తుంది. క్యా ఏమిటి, వాట్. కితాబ్. కితాబ్ అంటే బుక్, ఇంగ్లీష్లో మనం ఏమంటాం బుక్, తెలుగులో పుస్తకము అంటాం. కితాబ్ అంటే తెలుగులో పుస్తకము. కలం, పెన్, కలము. కలం అంటే ఇంగ్లీష్లో పెన్ అని అర్థం, తెలుగులో కలము అంటాం మనం. ఘడి, ఘడి, ఘడి. ఘడి అంటే ఇంగ్లీష్లో క్లాక్, సిఎల్ఓసికే, క్లాక్, తెలుగులో ఏమంటాం గడియారము, గడియారము. ఘడి, క్లాక్, గడియారము. తర్వాత హై. హై అంటే ఉన్నది, ఉన్నాడు అనే అర్థం వస్తుంది. అంటే ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి బీ ఆర్ ఈజ్, బీ, ఈజ్. హై అంటే బీ, ఈజ్, ఉన్నది, ఉన్నాడు అనే అర్థాలు వస్తాయన్నమాట. హై అంటే ఉన్నది, ఉన్నాడు. మనం వాక్యాలు ఉపయోగించేటప్పుడు చివరిగా హై వస్తూ ఉంటుంది, అంటే ఉన్నది, ఉన్నాడు అనే అర్థం తీసుకోవాలి అక్కడ. తర్వాత లడక. లడక అంటే ఇంగ్లీష్లో బాయ్ అని అర్థం, తెలుగులో మనం బాలుడు లేదా అబ్బాయి అంటాం. లడక అంటే బాయ్, తెలుగులో బాలుడు. లడకి, లడికి అంటే ఇంగ్లీష్లో గర్ల్, జిఐఆర్ఎల్, గర్ల్, బాలిక లేదా అమ్మాయి. లడకి, గర్ల్, బాలిక. అభ్యాస్. అభ్యాస్. యహ్ క్యా హై. యహ్ అంటే యహ్ అంటే ఇది, క్యా అంటే ఏమిటి, హై అంటే ఉన్నది అని చెప్పుకున్నాం ఇందాకప్పుడు. యహ్ చెప్పుకున్నాం, క్యా చెప్పుకున్నాం, హై అంటే అర్థం తెలుసుకున్నాం. యహ్ క్యా హై అంటే ఏంటి అర్థం. యహ్ ఇది, క్యా ఏమిటి, హై ఉన్నది. ఇది ఏమై ఉన్నది అంటే ఇది ఏమిటి. వాట్ ఈజ్ దిస్, ఇంగ్లీష్లో ఏమంటాం
వాట్ ఈజ్ దిస్? ఇది ఏమిటి? క్యా యహ్ క్యా హై? ఇది ఏమిటి? ఇది ఏమిటి? తెలుగులో ఇది ఏమిటి, ఇంగ్లీష్లో వాట్ ఈజ్ దిస్, హిందీలో యహ్ క్యా హై అంటాం. నెక్స్ట్, యహ్ కితాబ్ హై. ఇదొక వాక్యం. యహ్ అంటే ఇది, కితాబ్ అంటే పుస్తకము, హై అంటే ఉన్నది. యహ్ కితాబ్ హై, ఇది ఒక పుస్తకము, ఇది ఒక పుస్తకమై ఉన్నది, లేకపోతే ఇది ఒక పుస్తకము. దిస్ ఈజ్ ఏ బుక్, దిస్ ఈజ్ ఏ బుక్. ఇంగ్లీష్లో ఏమంటాం? యహ్ కితాబ్ హై అంటే దిస్ ఈజ్ ఏ బుక్ అని అర్థం. తెలుగులో ఏమంటాం? ఇది ఒక పుస్తకము, ఇది పుస్తకము అంటాం. లేదంటే ఇది ఒక పుస్తకము. యహ్ కితాబ్ హై, దిస్ ఈజ్ ఏ బుక్, ఇది ఒక పుస్తకము. తర్వాత యహ్ క్యా హై. యహ్ అంటే ఇది, క్యా అంటే ఏమిటి, హై అంటే ఉన్నది, ఇది ఏమై ఉన్నది, ఇందా చెప్పుకున్నటువంటిదే. యహ్ క్యా హై, వాట్ ఈస్ దిస్, ఇది ఏమిటి. దీనికి ఆన్సర్ యహ్ ఘడి హై. యహ్ ఘడి హై. దిస్ ఈజ్ ఏ క్లాక్, లేదా దిస్ ఈజ్ క్లాక్. కరెక్ట్గా చెప్పాలంటే దిస్ ఈజ్ క్లాక్. ఇంగ్లీష్లో జనరల్గా దిస్ ఈజ్ ఏ క్లాక్, ఇది ఒక గడియారము, లేకపోతే ఇది గడియారము. యహ్ గడి హై, దిస్ ఈజ్ ఏ క్లాక్, ఇది గడియారము అనే అర్థం వస్తుంది. నెక్స్ట్, వహ్ క్యా హై. వహ్ అంటే ఇందా చెప్పుకున్న అర్థం, దూరంగా ఉన్న వాటికి వహ వాడతాం అని చెప్పి. వహ్ అంటే అది, క్యా అంటే ఏమిటి, హై అంటే ఉన్నది, అది ఏమై ఉన్నది. మన వాడుక భాషలో ఏమంటాం? అది ఏమిటి అంటాం. వాట్ ఈజ్ దట్. వహ్ క్యా హై అంటే వాట్ ఈజ్ దట్. తెలుగులో ఏమంటాం? అది ఏమిటి, అది ఏమిటి. వహ్ క్యా హై, వాట్ ఈజ్ దట్, అదేంటి అని అర్థాలు వస్తాయి. నెక్స్ట్, వహ్ కలం హై. వహ్ కలం హై అంటే ఏంటి? వహ్ అంటే అది, కలం అంటే కలము, హై అంటే ఉన్నది, అది కలమై ఉన్నది. దట్ ఈజ్ ఏ పెన్. వహ్ కలం హై, దట్ ఈజ్ ఏ పెన్. తెలుగులో అది కలము, అది కలము, అది ఒక కలము అని కూడా అనొచ్చు. వహ్ ఏక్ కలం హై అనాలి అప్పుడు. వహ్ కలం హై, అది కలము. వహ్ ఏక్ కలం హై అంటే అది ఒక కలము, దట్ ఈజ్ ఏ పెన్. అలాగా. నెక్స్ట్, వహ్ క్యా హై. మళ్ళీ వచ్చింది ప్రశ్న. వహ్ క్యా హై, అది ఏమిటి. వాట్ ఈజ్ దట్, అది ఏమిటి. వహ్ క్యా హై, వాట్ ఈజ్ దట్, అదేమిటి అని. దీనికి జవాబు వహ్ లడ్కా హై. వహ్ లడ్కా హై అంటే హీ ఈజ్ ఏ బాయ్, అతను బాలుడు. అతను ఎవరు? బాలుడు. వహ్ లడ్కా హై, హీ ఈజ్ ఏ బాయ్, అతను బాలుడు. నెక్స్ట్, వహ్ కౌన్ హై. వహ్ అంటే అతను అనుకోండి, దూరంగా ఉంది కదా, దూరంగా ఉన్న సందర్భం కాబట్టి వహ్. వహ్ కౌన్, కౌన్ అంటే ఎవరు, హై ఉన్నాడు, అతను ఎవరై ఉన్నాడు అని అర్థం అన్నమాట. వహ్ కౌన్ హై, హూ ఈజ్ హీ, హూ ఈజ్ హీ, హూ ఈజ్ హీ, హూ ఈజ్ హీ, అతను ఎవరు, అతను ఎవరు. వహ్ కౌన్ హై, అతను ఎవరు అని అర్థం అన్నమాట. అలాగే నెక్స్ట్, వహ్ హరి హై. వహ్ హరి హై. వహ్ అంటే అతను, హరి అంటే తెలుసు కదా పేరు, అతను ఒక అబ్బాయి పేరు, ఒక అతని పేరు. హై అతను హరి అని. హీ ఈజ్ హరి. ఇంగ్లీష్లో ఏం చెప్తాం? హీ ఈజ్ హరి. అంటే తెలుగులో అతను హరి. వహ్ హరి హై, హీ ఈజ్ హరి, అతను హరి. తర్వాత హరి లడకా హై. హరి ఎవరు? లడకా. హరి లడకా హై. హరి ఈజ్ ఏ బాయ్. హరి ఒక బాలుడు. హరి లడకా హై, హరి బాలుడు. హరి ఏక్ లడకా హై, హరి ఒక బాలుడు. ఇక్కడ ఎలా కూడా తీసుకోవచ్చు, హరి లడకా హై, హరి ఈజ్ ఏ బాయ్, హరి ఒక బాలుడు.
వహ లడకా హరి హై, వహ లడకా హరి హై. వహ అంటే అతను, లడక అంటే బాలుడు, వహ లడక అంటే ఆ బాలుడు, హరి హై హరి అయి ఉన్నాడు అంటే ఆ బాలుడు హరి. దట్ బాయ్ ఈజ్ హరి. ఇంగ్లీష్లో ఏం చెప్తాం? దట్ బాయ్ ఈజ్ హరి. వహ లడకా హరి హై. తెలుగులో ఏం చెప్పాలి? ఆ బాలుడు హరి, ఆ బాలుడు హరి అయి ఉన్నాడు అనం కదా. అబ్బాయి హరి అంటాం వాడుక భాషలో. అలాగా వహ లడకా హరి హై, దట్ బాయ్ ఈజ్ హరి. ఆ బాలుడు హరి. నెక్స్ట్, యహ్ లడ్కీ హై, యహ్ లడ్కీ హై. లడ్కీ అంటున్నాం బాలిక అంటే యహ్ అంటే అనాలి, ఇది అనాలా లేదా ఇతడు అనాలా? ఈమె అనాలి. లడ్కీ అంటే బాలిక కాబట్టి ఈమె అని అర్థం. కాబట్టి షీ ఈజ్ ఎ గర్ల్. యహ్ లడ్కీ హై అంటే షీ ఈజ్ ఎ గర్ల్. ఆమె, ఈమె, సారీ, యహ అంటే ఏంటి? ఈమె కదా, ఆమె అనకూడదు. ఆమె అంటే మళ్ళీ వహ వస్తుంది. కాబట్టి యహ ఉంది కాబట్టి ఈమె అని అర్థం. ఈమె బాలిక. యహ్ లడ్కీ హై, షీ ఈజ్ ఏ గర్ల్. ఈమె బాలిక. మనం ఈమె బాలిక అని చెప్పాలంటే యహ్ లడ్కీ హై అనాలి. ఇంగ్లీష్లో అయితే షీ ఈజ్ ఏ గర్ల్ అనాలి. ఓకే, నెక్స్ట్ పేజ్. యహ్ కౌన్ హై, యహ్ కౌన్ హై అన్నప్పుడు హూ ఈజ్ షీ అని అర్థం వస్తుంది ఇక్కడ. యహ్ కౌన్ హై, ఈమె ఎవరు అని అనాలి. మనం అనాలనుకున్నప్పుడు ఏమనాలి? ఈమె అంటే యహ్ కాబట్టి యహ్ కౌన్ హై అని అడగాలి. అంటే ఇంగ్లీష్లో అయితే హూ ఈజ్ షీ అంటాం. తెలుగులో అయితే ఈమె ఎవరు? యహ్ కౌన్ హై. దానికి అర్థం ఏంటి? దానికి సమాధానం ఏంటి? యహ్ లడ్కీ కమలా హై. యహ్ కౌన్ హై అని అడిగాం, దానికి సమాధానం యహ్ లడ్కీ కమలా హై. యహ్ అంటే ఈ, లడ్కీ బాలిక, ఈ బాలిక కమల. హై అంటే అయి ఉన్నది, ఈ బాలిక కమల అయి ఉన్నది అంటే దిస్ గర్ల్ ఈజ్ కమల. దిస్ గర్ల్ ఈజ్ కమల అంటే ఈ బాలిక కమల, ఈ అమ్మాయి కమల అని అర్థం. యహ్ లడ్కీ కమలా హై, దిస్ గర్ల్ ఈజ్ కమల. ఈ బాలిక కమల అని అర్థం అన్నమాట. నెక్స్ట్, యహ్ కౌన్ హై, యహ్ కౌన్ హై. హూ ఈజ్ హీ. ఒక అబ్బాయి గురించి అడుగుతున్నాం, ఈ అబ్బాయి ఎవరు అని అడగాలి. అప్పుడు ఏమంటాం? యహ్ కౌన్ హై. హూ ఈజ్ హీ, ఇతను ఎవరు, ఇతను ఎవరు అని అడగాలనుకోండి, మనం ఏమనాలి హిందీలో? యహ్ కౌన్ హై, ఇతను ఎవరు. హూ ఈజ్ హీ అని అడుగుతాం. అలాగే దానికి జవాబు ఏంటంటే యహ్ లడ్కా కృష్ణ హై. యహ్ లడ్కా కృష్ణ హై. యహ్ లడ్కా ఈ బాలుడు కృష్ణ. దిస్ బాయ్ ఈజ్ కృష్ణ. ఇంగ్లీష్లో ఏం చెప్పాలి? దిస్ బాయ్ ఈజ్ కృష్ణ అని చెప్పాలి. తెలుగులో అయితే ఈ బాలుడు కృష్ణ. యహ్ లడ్కా అంటే ఈ బాలుడు, కృష్ణ హై కృష్ణ అయి ఉన్నాడు, ఈ బాలుడు కృష్ణ, అంతే. నెక్స్ట్, వహ లడ్కా కౌన్ హై. వహ అన్నాం, ఆ లడకా అంటే ఆ అబ్బాయి లేకపోతే ఆ బాలుడు. కౌన్ అంటే ఎవరు, హై ఉన్నాడు, ఎవరై ఉన్నాడు, ఆ బాలుడు ఎవరై ఉన్నాడు అని అర్థం దీనికి తెలుగులో చెప్పాలంటే ఖచ్చితంగా. వహ లడ్కా కౌన్ హై, హూ ఈజ్ దట్ బాయ్. ఇంగ్లీష్లో ఏమడుతాం? హూ ఈజ్ దట్ బాయ్ అని అంటాం. హూ ఎవరు, ఈజ్ దట్ బాయ్ ఆ అబ్బాయి ఎవరు, ఆ బాలుడు ఎవరు అని అర్థం. అదిగో ఆ బాలుడు ఎవరు. వహ లడకా కౌన్ హై, హూ ఈజ్ దట్ బాయ్ ఆ అబ్బాయి ఎవరు, ఆ బాలుడు ఎవరు అని అడగడం. నెక్స్ట్, దీని జవాబు చూద్దాం. వహ లడకా కౌన్ హై అన్నాం అంటే వహ లడకా గిరి హై. వహ లడకా ఆ అబ్బాయి గిరి హై గిరి అయి ఉన్నాడు. ఇంగ్లీష్ ఏం చెప్తాం? దట్ బాయ్ ఈజ్ గిరి. దట్ బాయ్ ఈజ్ గిరి ఆ అబ్బాయి గిరి, ఆ బాలుడు గిరి. వహ లడకా గిరి హై. వహ లడకా గిరి హై అది. వహ లడకా కౌన్ హై, వహ లడకా గిరి హై అలా చెప్పాలన్నమాట. ప్రశ్న సమాధానం. నెక్స్ట్,
వహ లడ్కీ కౌన్ హే, ఆ అమ్మాయి ఎవరు, అంతే కదా దీని అర్థం. వహ లడ్కీ, వహ అంటే ఆ, ఇక్కడ అది ఆ అని చెప్పున్నాం కదా, అందుకని ఇక్కడ ఆ ఉపయోగించాలి. ఆ లడకి అంటే ఆ బాలిక, వహ లడకి ఆ బాలిక, కౌన్ ఎవరు, హై ఉన్నారు, ఎవరై ఉన్నారు ఆ బాలిక అని అర్థం. ఇంగ్లీష్లో ఏమంటాం, హూ ఈజ్ దట్ గర్ల్, హూ అంటే ఎవరు, ఈజ్ దట్ గర్ల్ ఆ అమ్మాయి, ఎవరు ఎవరై ఉన్నది. వహ లడికి కౌన్ హే, వహ లడికి కౌన్ హే, లడికి అంటే అమ్మాయి కాబట్టి ఆ బాలిక ఎవరు అని అర్థం. వహ లడికి కౌన్ హే, ఆ అమ్మాయి ఆ బాలిక ఎవరు, హూ ఈజ్ దట్ గర్ల్, వహ లడికి కౌన్ హే. దానికి సమాధానం చూద్దాం. వహ లడికి విజయ హై, వహ లడికి విజయ హై, వహ లడికి ఆ బాలిక, విజయ హై విజయ, విజయ విజయ ఉన్నది అని అర్థం. అంటే దట్ గర్ల్ ఈజ్ విజయ, దట్ గర్ల్ ఈజ్ విజయ, ఆ అమ్మాయి విజయ, అదిగో ఆ బాలిక విజయ, ఆ బాలిక విజయ అని అర్థం. వహ లడికి విజయ హై, దట్ గర్ల్ ఈజ్ విజయ, ఆ బాలిక విజయ. కఠిన్ శబ్దార్థ్ మరొకసారి చూద్దాం ఇవన్నీ. యహ్, వహ్, క్యా, किताब, कलम, घड़ी, है, लड़का, लड़की. अभ्यास, यह क्या है, यह किताब है, यह क्या है, यह घड़ी है, वह क्या है, वह कलम है, वह क्या है, वह लड़का है, वह कौन है, वह हरी है, यह कौन है, यह लड़की है, यह लड़की कौन है, यह लड़की कमला है, यह लड़का कौन है, यह लड़का कृष्णा है, वह लड़का कौन है, वह लड़का गिरी है, वह लड़की कौन है, वह लड़की विजया है. వీటికి ఒకసారి అర్థాలు చూద్దాం మళ్ళా. కఠిన్ శబ్దార్థ్, యహ్ ఇది, వహ్ అది, క్యా ఏమిటి, కితాబ్ పుస్తకం, కలం కలము, ఘడి ఘడియారము, హై ఉన్నది, లడకా బాలుడు, లడికీ బాలిక. అభ్యాస్, యహ్ క్యా హై ఇదేమిటి, యహ్ కితాబ్ హై ఇది పుస్తకము, యహ్ క్యా హై ఇది ఏమిటి, యహ్ గడి హై, యహ్ గడి హై ఇది గడియారము. దూరంగా ఉంది కాబట్టి వహ్ క్యా హై అది ఏమిటి, వహ్ కలం హై అది కలము, వహ్ క్యా హై అతను ఎవరు, వహ్ లడ్కా హై అతను బాలుడు, వహ్ కౌన్ హై అతను ఎవరు, వహ్ హరి హై వహ్ హరి హై, యహ్ కౌన్ హై
ఈమె ఎవరు? వహ లడ్కీ హే, ఈమె బాలిక. యహ లడ్కీ కౌన్ హై, ఈ అమ్మాయి ఎవరు? యహ లడ్కీ కమలా హై. యహ లడకా కౌన్ హై, ఈ అబ్బాయి ఎవరు? ఈ బాలుడు ఎవరు? యహ లడకా కృష్ణ హై, ఈ బాలుడు కృష్ణ. వహ లడకా కౌన్ హై, ఆ అబ్బాయి ఎవరు? ఆ బాలుడు ఎవరు? వహ లడకా గిరి హై, ఆ అబ్బాయి గిరి. వహ లడ్కీ కౌన్ హై, ఆ అమ్మాయి ఎవరు? వహ లడ్కీ విజయ హై. ఈ విధంగా ఈ అభ్యాసాన్ని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, గుర్తుపెట్టుకోండి, బాగా చదవండి.